అందరికీ నమస్కారం. ఈరోజు మనం సింపుల్గా హెల్తీగా చపాతీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పాలక్ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని దానిలో నేను గోధుమ పిండి వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసి ఒకసారి కలిపేసుకుందాం. అందులోనే నేను ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా చపాతీ ముద్ద అనేది కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. మనం ఇక్కడ ఇప్పుడే పిండిని సాఫ్ట్గా కలుపుకునే పని లేదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. అంతలో మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను ఫస్ట్ పన్నీర్ తీసుకొని వాటిని స్లైసెస్గా కోసుకుంటున్నాను. ఇప్పుడు పాలకూర తీసుకొని పాలకూర హాఫ్ కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ అనేవి హీట్ అయిన తర్వాత పాలకూర వేసేస్తున్నాను. ఈ పాలకూరని ఎక్కువసేపు ఉడికించుకోవసరం లేదు, ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే చాలు. చూడండి, పాలకూర ఉడికే లోపల ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, టమాటా ముక్కలు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మన పాలకూర అనేది ఉడికింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని ఇవ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్తో పాటు గీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బటర్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఆకు, చెక్క, లవంగాలు, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి ఫ్లో అయింది కదా, ఇంకా మనకి ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఇందాక చల్లార్చుకున్న పాలకూర వేసేసి కొంచెం జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పాలకూర మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా మనము వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెంసేపు ఉడకనిద్దాము. ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలిపేసుకోవాలి. గ్రేవీ అనేది మనకు కొంచెం దగ్గర పడేలోపు ఇప్పుడు మనం చపాతీని చేసేసుకుందామండి. చూడండి, చపాతీ ఇప్పుడు ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో కదా. ఫస్ట్ నేను చపాతీ ముద్దని ఆయిల్లో డిప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పొడిపిండి ఏం వాడనండి. ఇప్పుడు ఇలా చపాతీ చేసేసుకుందాము. అంతలో మన ప్యాన్ కూడా హీట్ అయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతీని వేసేద్దాము. ఇక్కడ నేను ప్యాన్ మీద ఇంకేం ఆయిల్ వేయట్లేదండి. ఇందాక మనం చపాతీ ముద్దనే ఆయిల్లో వేసేసాం కదా, ఇంకా అవసరం లేదు. చూడండి, చపాతీ ఎంత చక్కగా పొంగుతుందో కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా చక్కగా కాల్చేసుకుందాము. ఇలానే మనం చపాతీలన్నీ చేసేసుకోవాలండి. చపాతీ చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు మనకి గ్రేవీ అనేది చిక్కపడింది కదా, ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా వేసేద్దాము. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాము. చూడండి, మన పన్నీర్ అనేది ఉడికిపోయింది కదా. ఇందులో నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పెరుగు మీద మేగడన్నా వేయొచ్చండి, ఒక స్పూను. అంతే, మన ఎంతో టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.